Two states lo it's time for TPL Telugu Political League. So Telugu Political League lo ఇవాళ రెండు మ్యాచ్లు రెడీగా ఉన్నాయి. మాది నర్సరావుపేట చూసుకోండి మా రాజకీయం అంటూ వాళ్ళ మీద సవాళ్లు చేసుకుంటున్నారు వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అండ్ అలాగే టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. సో బెట్టింగ్ దందా కోసం బాత్రూంలో కూర్చుని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని ఎక్కడా చూడలేదని గోపిరెడ్డి విమర్శిస్తే ఆయనకే వాష్రూమ్ కు అలాగే వార్ రూమ్ కు తేడా లేదని కౌంటర్ ఇచ్చారు చెదలవాడ. అభివృద్ధిపై ఇప్పటికీ సవాల్కు సిద్ధమైనట్టు తొడలు కొట్టారు నేతలు. దమ్ముంటే కోటప్ప కొండకు రావాలంటూ సవాళ్లు. మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సవాల్ విసురుతా ఉన్నాను. కోటప్ప కొండ మీద మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరని నేను సవాల్ విసురుతున్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండి ఆ చర్చకు రమ్మనమని చెప్పి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. ఆయన అభివృద్ధి అనుకుంటే కల్వర్ట్లు కట్టి ఫ్లైఓవర్లు కట్టానని చెప్తాడు. ఏం అభివృద్ధి చేశాడో మాటల్లో నేను కూడా ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. నర్సరావుపేటను అభివృద్ధి చేసింది ఎవరో తేల్చేద్దాం రా అంటూ గురువారం టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తాను చర్చకు రాకుండా అరవింద్ బాబు కుట్ర చేశారని గోపిరెడ్డి ఆరోపిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చకు రాకుండా తప్పించుకున్నారని అరవింద్ బాబు ఆరోపించారు. నేనైతే సిద్ధంగా ఉన్నాను. అభివృద్ధి మీద మాట్లాడటానికి కానీ సంక్షేమం మీద మాట్లాడటానికి కానీ నర్సరావుపేట నియోజకవర్గంలో ఏం జరిగిందనే దాని మీద సిద్ధంగా ఉన్నాను. మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి సవాల్ విసిరాను. అన్ని ఏర్పాట్లు అంటే పోలీసు వాళ్ళని కూడా ఏర్పాట్లు చేసుకోవాలి, పోలీసు వాళ్ళని కూడా మాట్లాడుకోవాలి. మాకు స్వేచ్ఛ ఇస్తే నేను ఒక్కడే వస్తాను, మా వాళ్ళందరూ అక్కర్లా, నేను ఒక్కడే వస్తాను, ఒక్కడే పోలీసు వెహికల్లో వస్తాను, నువ్వు కూడా రా తేల్చుకుందామని చెప్పాను. అతను మాట్లాడేవన్నీ అబద్ధాలు, బడాయి కూతలు, బడాయి ఎచ్చుల వ్యవహారం తప్పితే విషయం ఏమి ఉండదు. పోలీసులను అడ్డం పెట్టుకుని బయటికి రాలేకపోతున్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం అంటే ఇప్పటికైనా బయటికి రా. చెదలవాడ అరవింద్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అన్న శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు చెదలవాడ. అవినీతి తమ ఇంటా వంటా లేదన్నారాయన. అవినీతి ఎవరు చేస్తున్నారు ఇవాళ? ఆయన కూతుర్లు అని చెప్పి ఇద్దరు కూతుర్ని బజార్ మీద వదిలిపెట్టాడు. నిన్నే ఒక అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది, తన భర్తని ఇంట్లో పెడితే ఆ అమ్మాయి నేరుగా నా కొడుక్కి డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఎమ్మెల్యే గారు, మీ కూతురు అని చెప్పుకొని నన్ను బెదిరిస్తూ ఉంది, మీరు న్యాయం చేయాలని చెప్పి అమ్మాయి ఓపెన్గా వీడియో పెట్టింది. ఎవరు అవినీతి చేస్తున్నారు? ఎక్కడ చూసినా అవినీతి దందా. పూర్తిగా ఆయన దందాల మీద బతుకుతున్నాడు ఇవాళ. ఇప్పుడు గోపిరెడ్డి ఆలోచన ఇప్పుడు కూడా అవినీతి మీదే ఉంది. 5 ఏళ్ళు నేను అక్రమంగా ఆస్తులు సంపాదించాను, నాకు ఇప్పుడు మళ్ళీ అవకాశం లేదే, అరవింద్ బాబు దానికి గండి కొట్టాడనే ఏడుపు మొహంతో ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా సరైన ఆలోచన లేని మనిషి, అసభ్యంగా మాట్లాడటం కానీ ఆలోచన లేని వ్యక్తి, ఒక తోడేలు ఆలోచన గల మనిషి అనమాట. అటువంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్యంలో పనికిరాడని చెప్పి ప్రజలు పక్కన పెట్టడం జరిగింది. నువ్వు చేసిన అక్రమాలు కానీ, అక్రమంగా మరి గంజాయి మాఫియా చేసింది కానీ, గుట్కా మాఫియా చేసింది కానీ, అక్రమంగా ఆస్తులు కూడా పెట్టింది కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు కాదు. ఇవాళ అరవింద్ బాబు ఎక్కడ కూడా అవినీతి పనులు చేయలేదు. నేను అవినీతి పనులు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించుంటే కనుక నా అప్పులను తీరిపోయింది. క్రికెట్ బెట్టింగ్ మాఫియా కోసం చెదలవాడ ఎస్పీ బాత్రూంలో కూర్చున్నారని శ్రీనివాస్ రెడ్డి విమర్శిస్తే గోపిరెడ్డికి వాష్రూమ్ కు వార్ రూమ్ కు తేడా తెలియదని కౌంటర్ ఇచ్చారు చెదలవాడ. మరి ప్యాకాట్ శిబిరాలు, గంజాయి అమ్మిచ్చే కార్యక్రమాలు, మట్టి దందా, ఈరోజు మరి ఈ బ్యాచ్లన్నీ పెట్టే ఎస్పీ గారి దగ్గర మాట్లాడుకోవడానికి వెళ్ళింది ఇదే. బెట్టింగ్ వాళ్ళ దగ్గర 1,50,00,000 వసూలు చేశాడు మొన్న బెట్టింగ్ కాసే బుక్కీల మీద. వాళ్ళని ఎస్పీ గారు పట్టుకుంటున్నాడని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎస్పీ గారు ఒప్పుకోకపోతే దానికి ఈయన పోయి బాత్రూంలో 10 గంటలు కూర్చున్నాడు. అసలు బాత్రూంలో కూర్చోవడం ఎప్పుడైనా చరిత్రలో చూసామండి ఎమ్మెల్యే? నీకు వార్ రూమ్కి వాష్రూమ్ కూడా తేడా తెలియని మనిషి. నీ ఇంటి మీద కూడా ఎలక్షన్ రోజు నువ్వు ఏ విధంగా మా మీద దాడి చేసావో, మేము ఏ విధంగా నీ మీద దాడి చేసామో, సిట్ ద్వారా మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టించావో ఎన్ని మాకు తెలియనే కాదు. అభివృద్ధి విషయంలో ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా తాము సై అంటే సై అన్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఈ ఇద్దరి లీడర్ల సవాళ్లతో నర్సరావుపేట రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.